Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. SLBC టన్నల్ ఇన్సిడెంట్ జరిగి ఈ రోజుకి 12 రోజులు అవుతోంది. అయినా సరే ఇంకా కూడా 8 మంది ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళు అట్లాగే అందులోనే ఉండిపోయిన పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ రోజు ఇప్పుడు అందుతున్నటువంటి లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తోంది. డాగ్స్ ని కూడా తీసుకొచ్చారు. ఆ డాగ్స్ ద్వారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ 8 మంది ఎక్కడైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని వెతకడానికని టన్నల్ లోపలికి పూర్తిగా ఈ డాగ్స్ ని కూడా తీసుకువెళ్ళబోతున్నారు. సో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఈ డాగ్స్ స్పెషాలిటీ ఏంటి, ఈ డాగ్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎస్ఎల్బిసి టన్నల్లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ని తీసుకొచ్చారు. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ లో 2 డాగ్స్ ని తీసుకొచ్చారు. మనం 2 డాగ్స్ ని చూడొచ్చు. సో రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నల్లోకి తీసుకొని వెళ్ళాయి. ఐఐటి నిపుణుల బృందంతో సింగరేణి అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నల్లోకి వెళ్ళాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నిటినీ గమనిస్తూ పూర్తిగా టన్నల్ లోపల ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన 2 విమానాలు. ఆ 2 విమానాల్లోనే 2 డాగ్స్ ని తీసుకొచ్చారు. ఆ డాగ్స్ స్పెషాలిటీ ఏంటంటే మనకు తెలుసు ఈ బాంబ్ స్క్వాడ్ ఇట్లాంటివి ఎక్కడైతే ఈ బాంబ్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడున్నాయి ఏంటి అనేది, అండ్ దట్టు ఎక్కడైనా హత్యలు జరిగినప్పుడు కూడా ఈ క్లూస్ ని సేకరించడానికి ఇట్లాంటి డాగ్స్ ని అయితే యూజ్ చేస్తారు. ద సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు టన్నెల్లో చిక్కుకుపోయిన ఆ 8 మంది ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి ఎగ్జాక్ట్ లొకేషన్ ని ట్రేస్ చేయడానికి ఇప్పుడు డాగ్స్ ని అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా వెల్ ట్రైన్డ్ ఆర్మీకి సంబంధించిన డాగ్స్. అవి కూడా 2 డాగ్స్ ని తీసుకొచ్చారు. ఈ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో విత్ ఆల్ ది ప్రిపరేషన్ ఈ డాగ్స్ ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి. సో రెస్క్యూ ఆపరేషన్ లో ఇకపై రోబోలు కూడా తీసుకోబోతున్నారు. సో గవర్నమెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు, గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. ఆ 8 మంది ఆచూకీ తెలుసుకోవడానికి ఏ ఉన్నా సరే టెక్నికల్గా కానీ లేకపోతే ఇట్లా డాగ్స్ని ఉపయోగిస్తూ కానీ అన్నిటి ద్వారా అన్ని ప్రయత్నాలు చేస్తోంది అనే దానికి ఉదాహరణని ఇవన్నీ కూడా. ఎస్ఎల్బిసి టన్నల్లో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాల కోసం మార్క్ చేసిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి ప్రస్తుతం. అండ్ దీంతో పాటుగా డీ వాటరింగ్ కొనసాగుతోంది. అంటే వాటర్ ఎక్కడైతే ఊటలాగా ఊరుతుందో వాటన్నిటిని కూడా డీవాటర్ చేస్తున్నారు, బయటకి పంప్ చేస్తున్నారు. టీబీఎం మిషన్ ప్లాస్మా కట్టర్లతో రెస్క్యూ బృందాలు కట్ చేస్తున్నాయి. అది దగ్గర 550 నుంచి 700 టన్నులో ఉన్నటువంటి మిషన్ టీబీఎం మిషన్, అంటే టన్నల్ బోరింగ్ మిషన్. అది ఇప్పుడు కీలకంగా అందులో స్టక్ అయిపోయిన పరిస్థితి. అక్కడే 8 మంది ఇరుక్కుపోయిన సిచ్యువేషన్. సో ఆ మిషన్నే ఏకంగా అది 1000 కోట్ల మిషన్, దాన్నే కట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్ కొనసాగుతోంది. అండ్ కన్వేయర్ బెల్ట్ మళ్లీ మొరాయించడంతో నిలిచిన మట్టి తరలింపు, ఈ లోపల మట్టి బురద ఏదైతే పేరుకుపోయిందో వాటన్నిటినీ తరలించడానికని టన్నల్ బెల్ట్ ని తీసుకొచ్చారు. అంటే ట్రాక్ లాగా ఉండి, రైల్వే ట్రాక్ లాగా ఉండి అందులో ఈ బురద మట్టి. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే ఈ మెషినే అనమాట. ఇది ఒక రోజు మాత్రమే నడిచింది. ఇప్పుడు ఇది మళ్ళా మొరాయించింది, ఇది ఆగిపోయింది అంటున్నారు. ఈ పైనే మొత్తం మట్టి అదంతా కూడా తరలిస్తున్నారు దాంట్లోనే. సో ఆ మెషిన్ మళ్ళా మొరాయించింది. ఇట్లా 13 రోజులుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి పడుతోంది అని చెప్పొచ్చు. రెస్క్యూ ఆపరేషన్ చాలా సీరియస్ గా జరుగుతోంది. 3-4 షిఫ్టుల్లో కనీసం 50 నుంచి 70 మంది ఆ ఎస్ఎల్బిసి టన్నల్లోకి వెళ్ళడం, పూర్తిగా ఈ ప్రక్రియని అందరూ ఆఫీసర్స్ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం. టన్నల్లో వర్క్ చేసిన వాళ్ళు, టన్నల్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లాంటి పరిస్థితి. సో అందుకని ఇది ఒక లెసన్ అవుతుంది. మళ్ళీ ఫర్దర్ గా ఇంకెక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడ ఎట్లయితే ఈ ఆపరేషన్ కండక్ట్ చేస్తారో ఇది ఒక లెసన్ అవుతుంది. దీన్నే
ఇంకొక చోట ఎక్కడైనా జరిగినప్పుడు ఇట్లాంటివే చెయ్యాలి అనేటువంటిది కూడా ఒక లెసన్ లాగా అందరు తీసుకుంటున్న పరిస్థితి, అందరు కూడా కష్టపడుతూ ఉన్నారు. అండ్ ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ కూడా చేరుకుంది. హైదరాబాద్కి చెందినటువంటి ఎన్వి రోబోటిక్స్తో కలిసి టన్నెల్ లోపల పరిశీలించిన అధికారులు రోబోల వినియోగం సాధ్యమవుతుందా లేదా అనేది కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. అవసరమైతే రోబోలు వాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో రోబోలని యూజ్ చేస్తే ఏమైనా లాభం ఉంటుందా లేదా, రోబోలు ఏమైనా చేయగలుగుతాయా, మాన్యువల్గా ఎవరైతే ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నారో అట్లాంటిది రోబోలు ఏమైనా యూజ్ చేస్తే ఫలితం ఇస్తుందా, ఈ ప్రయత్నం కూడా డెఫినెట్లీ జరగబోతోంది. దానికి సంబంధించి ఎన్వి రోబోటిక్స్తో కలిసి టన్నల్ లోపల కొంతమంది అధికారులు ఆఫీసర్స్ వచ్చి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూసి వెళ్ళారు. ఆ తర్వాత డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 13వ రోజు కూడా చాలా సీరియస్గా కొనసాగుతోంది. అండ్ ప్రమాదం జరిగి 13 రోజులు అవుతోంది. 8 మంది అక్కడే ఉండిపోయారు. ఆనవాళ్లు కూడా అధికారులు కనిపెట్టలేకపోతున్నారు అనేది కూడా ఒకటి ఉంది. పెద్ద మొత్తంలో మట్టి కూలిపోయింది. బోరింగ్ మెషిన్ భాగాలను కట్ చేయడానికి ఎన్ని రోజులు అంటే పడుతుంది అంటే కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే లేదు. తాజాగా రెస్క్యూ వేగవంతం చేసేందుకు వీలుగా కన్వేయర్ బెల్ట్ని కూడా ఇప్పుడు పునరుద్ధరించినట్టుగా కూడా చెప్తున్నారు. సో కన్వేయర్ బెల్ట్ ఒకవేళ పునరుద్ధరిస్తే అక్కడ ఉన్నటువంటి బురద మట్టి కావచ్చు, రాళ్ళు కావచ్చు, రప్పలు కావచ్చు, వాటన్నిటినీ బయటకి తీసుకురావచ్చు చాలా ఫాస్ట్గా. ఒక్కసారి అదంతా బయటకి వెళ్ళిపోతే దగ్గర ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయత్నం కూడా ఇంకోవైపు జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్లో మట్టి తవ్వకాల్లో వేగం పెరిగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. డిపిఆర్ డాటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు చేస్తున్నారు. 4 చోట్ల ఇప్పటికే తవ్వకాలను అన్నింటినీ కూడా పూర్తి చేశారు. మిగతా 4 చోట్ల మట్టి తవ్వకాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. సో ఈ రెస్క్యూలో మట్టిని తవ్వుతున్న చోట నీరు వస్తోంది. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే మట్టి తవ్వుతున్నారు, తవ్విన కొద్దిగా ఊటలాగా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో అగైన్ ఆ నీళ్ళని డీవాటరింగ్ చేస్తున్నారు, మళ్ళీ తవ్వుతున్నారు. సో ఇట్లా చాలా అంటే చాలా ప్రాక్టికల్ అవరోధాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో భారీ మోటార్లతో టన్నెల్ నుంచి నీటిని బయటకు తీస్తున్నారు. టన్నెల్లో పేరుకుపోయిన మట్టి బురదను ఫైర్ జెట్ వాటర్ పంప్స్తో తొలగిస్తున్నారు. సాధ్యమైన చోట మినీ ప్రొక్లైన్స్తో తవ్వకాలను ఏర్పాటు చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ తిరిగి ప్రారంభమైంది కాబట్టి 72 గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ని ఫినిష్ చేస్తామని చెప్తున్నారు. యాక్చువల్లీ టార్గెట్ రోజు పెరుగుతా వస్తోంది. ఈ 8 మంది కుటుంబ సభ్యుల రోదన మాత్రం అంతా ఇంత కాదు. బికాజ్ 8 మంది 13 రోజులు అవుతోంది. ఇవాళ బయటకు తీస్తారు అని ఎదురు చూడడం తప్పించి పాపం ఎట్లాంటి ఫలితం రావట్లేదు. అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ డాగ్స్ని కూడా తీసుకొచ్చి లోపల ఈ డాగ్స్ ఏమైనా గుర్తిస్తాయా, వాళ్ళు ఎక్కడున్నారు అనేది గుర్తిస్తాయా అనే ప్రయత్నం కూడా జరుగుతోంది. యాజ్ వెల్ యాజ్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా రోబోలను కూడా పాసిబిలిటీ ఉందా, ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూడాలి మరి. ఈ డాగ్స్ని లోపలికి తీసుకువెళ్లారు కాబట్టి ఎస్ఎల్బిసి టన్నెల్లో తీసుకెళ్లిన తర్వాత ఇవి ఏమైనా గుర్తిస్తాయా, ఆ జాడ ఏమైనా తెలుస్తుందా, ఒక ఆశతో అయితే అందరు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇది 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి 13 రోజు అయినా సరే ఒక ఎండ్ కార్డు పడాలని, వీళ్ళు ఎక్కడున్నారు, 8 మంది ఎక్కడ చిక్కుకుపోయి ఉన్నారు అనేది ఈ డాగ్స్ ద్వారా అయినా సరే గుర్తించాలి అని మనం కూడా కోరుకోవాల్సిందే. బికాస్ అందరు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా కూడా ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కున్న 8 మంది జాడ మాత్రం ఇంకా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. బట్ ఇప్పుడైతే ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ ఇవి. సో ఈ డాగ్స్ ద్వారా అయినా సరే కొంత ఒక ఆశనైతే చిగురించింది అని చెప్పొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు కూడా ఎదురు చూస్తున్నారు. అట్లాగే రాష్ట్ర సర్కార్ దేశం అంతా కూడా ఎదురు చూస్తోంది. బికాజ్ ఎప్పుడైతే ఈ టన్నెల్ కొలాప్స్ అయిపోయింది ఆర్ ఈ టన్నెల్లో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా అందరూ కూడా ఇటువైపే చూస్తున్నారు, ఏం జరుగుతోంది ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ అన్నట్టుగా. సో చూడాలి ఈ డాగ్స్ అయినా సరే ఈ 8 మంది ఆచూకీ గుర్తిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.